తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మనకు మహాశివరాత్రి రాబోతోంది. మరి మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి, విశేషంగా ఆ రోజు ఎక్కువగా శివుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితము అని చెప్పి చాలామంది వాళ్ళకున్న కామ్యాలను బట్టో ఇబ్బందులను బట్టో స్వామిని ఆరాధించాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ రోజైనా, ఇంత పవిత్రమైన రోజైనా స్వామికి మేము ఆరాధించుకుంటే మా కోరిక తొందరగా నెరవేరుతుందేమో, మా ఇబ్బందులు తొలగిపోతాయేమో అని చెప్పి దాని గురించి వివరణ ఇవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం శివరాత్రి మనకి ప్రతి మాసంలో కూడా అమావాస్యకు ఉండేటటువంటి ముందర వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. అలా మనకి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏదైతే ఉందో మాస శివరాత్రి మహాశివరాత్రి కింద మనం చేస్తాం. అయితే మహాశివరాత్రి వెనక మనకు పురాణపరంగా తీసుకుంటే 3 కథలు మనకి ప్రస్తావనలో ఉన్నాయి. ఒకటి, శివపార్వతుల వివాహమైన రోజు. ఆ రోజునే శివపార్వతుల వివాహమైన రోజు. శివపార్వతుల వివాహమైనప్పుడు ఒక అగ్ని అనేది వెలిగించారు. అంటే అగ్నికుండం వెలిగిస్తారు కదా, మనకు హోమగుండం. అది వెలిగించిన ప్రదేశం ఇప్పటికీ రుద్రప్రయాగలో వెలుగుతూనే ఉంది. 3 యుగాలుగా రుద్రప్రయాగలో ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అక్కడ విష్ణుమూర్తే పురోహితుడిగా ఉండి చేయించిన బ్రహ్మ అనుకుంటా, పురోహితుడిగా ఉండి చేయించిన ఘట్టాలు అవన్నీ ఉంటాయి. ఆ హోమం దగ్గరికి, ఆ హోమగుండం చుట్టూరు ఎవరైతే భార్యాభర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారో, ఏదైనా సమస్యలు ఉంటారో, నార్త్ ఇండియాలో రుద్రప్రయాగలో అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తారనమాట. శివపార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి అని, అందుకని శివ కళ్యాణం చేస్తూ ఉంటారు. అలాగే మనకి అందరికీ తెలిసిన విషయం లింగోద్భవ కాలం. అవునండి. లింగోద్భవ వృత్తాంతం ఏంటి అంటే, మనకి బ్రహ్మకి విష్ణువుకి ఎవరు గొప్ప అన్నప్పుడు శివుడు సాక్షాత్ వారి ముందర అగ్నిస్తంభంలాగా, జ్యోతిస్తంభంలాగా ఏర్పడటం, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారికి అని చెప్పడం. ఒకవైపు బ్రహ్మ ప్రయాణం చేయడం, ఇంకొక వైపు విష్ణుమూర్తి ప్రయాణం చేయడం. విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా ఇది కనుక్కోలేమో అని వచ్చేసి ఇది అంతం ఎక్కడో మనం తెలియలేకపోతుంది అనేసి విష్ణువు స్ట్రైట్గా సత్యాన్ని చెప్తాడు. బ్రహ్మ దాన్ని చూసి నేను చూసి వచ్చాను అనేసి దానికి ఆవుని మొగల పువ్వుని సాక్ష్యంగా తీసుకురావటం అనేది మనకి వృత్తాంతం కథ ఉంది. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి బ్రహ్మకి ఒక శాపం ఇవ్వటం, పూజ అర్హత లేదు అనేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి ఈ లింగోద్భవం జరిగిన కాలం ఏదైతే ఉందో దాన్ని శివరాత్రి కింద మనకి చెప్తూ ఉంటారు. అలాగే 3వ వృత్తాంతం మన క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకి ఎప్పుడైతే ఆలాహలం ఎప్పుడైతే వస్తుందో ఆ ఆలాహలాన్ని శివుడు స్వీకరించి ప్రపంచాన్ని రక్షించి నీలకంఠుడిగా మారిన సమయాన్ని శివరాత్రిగా చెప్తారు. సో ఇలా శివుడు వివాహం జరిగిన రోజు, లింగోద్భవ కాలం అయిన రోజు, అలాగే మనకి క్షీరసాగర మథనంలో ఆ యొక్క విషాన్ని, ఆలాహలాన్ని స్వీకరించి ప్రపంచాన్ని రక్షించిన రోజు, నీలకంఠేశ్వరుడుగా మారిన రోజు. కాబట్టి ఈ 3 వృత్తాంతాలు మనకు శివరాత్రి వెనుక ఉన్నటువంటి పురాణ గాథలు. దాంట్లో ముందర ముఖ్యంగా లింగోద్భవం జరిగింది మనకి ప్రధానంగా చెప్పేది అరుణాచలంలో అనేసి. అరుణాచల క్షేత్రంలో ఆ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఆ ధూళి తాలూకు పర్వతమే మనకి ఇప్పుడు అరుణాచలం ఏదైతే కొండ ఉందో అరుణాచలం, దాన్ని మనం అందరం కూడా సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపంగాను చూస్తుంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సైంటిఫికల్గా ఏంటంటే మన హిమాలయాల కంటే ముందర ఏర్పడినటువంటి స్టోన్స్ కాబట్టి ఆ స్టోన్స్కి ఒక గుణం ఉంటుంది. మన మైండ్ వేవ్స్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్లే గుణం.
మనకి వెళ్ళంగానే ఆల్ఫా స్టేట్లోకి మన మైండ్ వేవ్స్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా మన మైండ్ వేవ్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ న్యూట్రల్ అవుతాయో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే సహజంగా ఒక సమాధి స్థితిలోకి వెళ్తూ ఉంటాం. అబ్బా! మనసు ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు అనేసి. ఒక యోగ సాధనలో ఏదైతే ప్రశాంతత పొంది సమాధి స్థితికి వెళ్తామో అది అరుణాచలానికి వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంటేనే సహజంగా వస్తూ ఉంటుంది. అలాగే అరుణాచలం చుట్టూ తిరిగిన తర్వాత ఆయుర్వేద పరంగా మనం చూసినట్లయితే పిత్త దోషాలు పోతాయి అనేసి. వాత పిత్త కపాలలో పిత్తము అనేది మనకి ఉంటుంది. దానివల్ల మనకి వాతము వాయువు వల్ల, కఫము నీటి వల్ల, పిత్తము అగ్ని వల్ల. అగ్ని వల్ల ఏదైతే శరీరంలో ఇంబ్యాలెన్సెస్ వస్తాయో అది ఎప్పుడైతే ఆ అగ్ని లింగం అయినటువంటి అరుణాచలంలో నువ్వు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తావో వాటికి ఆ దోషాలు పోతాయి అనేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఆ లింగోద్భవం జరిగినటువంటి ప్రదేశం కాబట్టి ఆ రోజు ఎవరైతే అరుణాచలంలో ఉంటారో వారు చాలా అదృష్టవంతులు. అరుణాచలంలో ఆ రోజు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారో వారికి మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మహా అద్భుతం. శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయడం. ఇంకా అది కూడా కుదరినప్పుడు శివలింగం చిన్నదైనా సరే ఆ రోజు శివలింగానికి అభిషేకము అర్చన చేసుకోవడం ఒకటి. ఇది కాకుండా పుట్టమన్నుతో శివలింగాన్ని చేసి దాన్ని అర్చించినా పూజించినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నీటితో అభిషేకం చేసిన మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పాలతో అభిషేకం చేస్తే మానసికమైనటువంటి అవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే పంచామృతాలతో మనకి అభిషేకం చేసే సంపద సమృద్ధి అన్నీ కలుగుతుంటాయి. అదే కాకుండా లింగోద్భవ కాలంలో ఎవరైతే అభిషేకం చేస్తారో శివార్చన చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా యోగ మార్గంలో ఎప్పుడైతే లింగోద్భవ కాలం ఉన్నదో అది మన కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి వెళ్ళేటటువంటి దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ యొక్క సమయంలో ఎవరైతే ధ్యాన యోగ సాధనలు చేస్తారో వారికి ఇంకా కుండలిని శక్తి అద్భుతంగా పైకి లేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో ధ్యానం చేయటం కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ. నైట్ ఎవరికైతే ఉంటుందో ఆ 11 గంటల నుంచి 1-1:30 మధ్య ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎవరైతే మేల్కొని ఉంటారో ఉంటుంది. మనకి సహజంగా అందరూ చెప్పేది అటువంటిది ఏంటంటే శివరాత్రి అంటే ఉపవాసం చేయాలి, శివరాత్రి అంటే జాగరణ చేయాలి. జాగరణ చేయటమే కాదు, జాగరణ అంతా కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని శివ పంచాక్షరిని మనం చదువుకుంటూ చేస్తూ ఉంటే ఉంటుంది. చాలామంది మేల్కొని ఉండాలని సినిమాలు చూడటమో ఏదో డ్యాన్సులు వేసుకోవడమో ఈ కల్చర్ కూడా వచ్చింది. నేను మొన్న ఎవరో ఏదో పోస్ట్ చూశాను ఫేస్బుక్లోనే. ఇక్కడ శివ జాగరణ ఆ రోజు నైట్ అంతా కల్చరల్ యాక్టివిటీస్తో ఉంటుంది. దానికి ఏదో పాస్ ఉంది, ఎంత డబ్బులని ఈ రకంగా కూడా చేస్తారా అనిపించింది అనమాట. సో అలా మనకి ఏదో జనవరి 1కి కదా చేసినట్టుగా అనమాట. శివ జాగరణ అంటే మనం చేయాల్సింది శివరాత్రి రోజు శివుడికి అభిషేకము, శివనామస్మరణ, శివ ఉపవాసము, శివుడికి జాగరణ ఇవి చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి రావటం అనేది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు ఉపయోగించుకుంటారో వారికి భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆత్మపరంగాను అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి శివరాత్రిని అందరూ సద్వినియోగం చేసుకొని వారి సాధనలో ఉన్నతి కలగాలని కోరుకుందాం. ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు. నిజంగా మన దగ్గర గ్రహణ ప్రభావం అనేది ఉంటుందా? అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? మరి ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం మనందరికీ ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. రేపు 17వ తేదీ సూర్యగ్రహణం అనేసి అందరూ చెప్తున్నారు. సూర్యగ్రహణం ఉంది కానీ అది భారతదేశానికి లేదు. అంటే గ్రహణం ఏర్పడుతుంది,
దాని యొక్క టైమింగ్స్ కానీ దాని యొక్క ఫలాని అక్షాంశ రేఖాంశాల మీదే జరుగుతుందని మనకు క్లియర్గా మన పంచాంగంలో చెప్తారు. సో మనకి ఇప్పుడు మనకి భారతదేశంలో జరిగినప్పటికీ హైదరాబాదులో పడుతుందా లేదా, లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు ఉందా లేదా అనేది కూడా క్లియర్గా పంచాంగంలో ఉంటుంది. కానీ మనకిప్పుడు జరిగేటటువంటి రేపు 17వ తేదీ జరిగేటటువంటి గ్రహణం ఎక్కడా కూడా భారతదేశంలో ఆ గ్రహణం అనేది ఇంపాక్ట్ అనేది లేదు. కాకపోతే ఆ యొక్క గ్రహణం అయితే యూనివర్స్లో జరుగుతుంది. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఎప్పుడు జరగాలి? పగులు పూట జరగాలి. అవును. సో అమావాస్య గడియల్లో జరుగుతుంది. మనకి గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం రాహువు వచ్చేసి సూర్యుడిని ఇది చేసినట్లుగా మనకి ఉంటుంది. సో సూర్యుడు మామూలుగా అయితే ఏంది, ఒకే లైన్ మీదకి సూర్యుడు చంద్రుడు భూమి వచ్చినప్పుడు మధ్యలోకి చంద్రుడు వచ్చాడు కాబట్టి సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పూర్తిగా పడదు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. సో కాబట్టి అది మనకి పగులు పూట కనపడాలి, మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదు. కానీ మనకేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా మనకే జరుగుతుందని టామ్ చేయడం అనేది అలవాటైపోయింది. సో అమావాస్య యొక్క గొప్పతనం ఉంటుంది, అమావాస్యకి దానికి ఉండే గొప్పతనం ఉంది. అమావాస్య హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి యూనివర్స్లో కొంత చేంజెస్ అయితే ఉంటాయి. కానీ దానికి ప్రత్యేకించి మనం నియమాలు, ఆ రోజు తినకుండా ఉండాలి, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవన్నమాట. దాంట్లో కూడా పార్శ్వ సూర్యగ్రహణం ఉంటుంది, పూర్తి సూర్యగ్రహణం ఉంటుంది, సంపూర్ణ సూర్యగ్రహణం ఇట్లాంటివి ఉంటాయి. సో మనకి ఏ ఇంపాక్ట్ కూడా భారతదేశం మీద లేదు కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బస్ మైండ్. కానీ అమావాస్య రోజున హ్యాపీగా సూర్య ఆరాధన చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా మంచి ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి ఆరోగ్యానికి మనకు ఉంటుంది. ఇది ఒకటి మనకి అనమాట. యూనివర్స్లో సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు మనకేమవుతుంది, బాడీలో సూర్యతత్వం అనేది తగ్గుతుంది. బాడీలో సూర్యతత్వం అంటే ఉష్ణతత్వం. ఉష్ణతత్వం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో మనకి బ్లడ్కి కానీ వాటికి అధిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా స్లో అవ్వటమా, కొద్దిగా స్పీడ్ అవ్వటమా, ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి బాడీలో. అంటే బీపీస్ అప్ అండ్ డౌన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి సముద్రం కూడా చూడండి ఆ టైంలో వెనక్కి లాక్కుంటుంది. అలాంటి చిన్న స్లో మూమెంట్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బీపీస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూర్యగ్రహణం మామూలుగా జరిగితే ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంపాక్ట్ లేదు కాబట్టి మనకు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 16 ఎలాగనో, ఫిబ్రవరి 15 ఎలాగనో, ఫిబ్రవరి 17 కూడా ఒక డేటే. కాబట్టి ఆ డేట్ని చేసుకోవడం తప్పితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఉంటాయి కాబట్టి అవి పాటిస్తూ ఉంటే సరిపోతుంది. హ్యాపీగా వాటి వరకు మనకి ఇప్పుడు నేనున్నాను, అమావాస్య రోజు జాతకం చెప్పను, అమావాస్య గడియల్లో జాతకం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అమావాస్య రోజు చెప్పడానికి ప్రయత్నించినా కానీ అది స్పష్టంగా రాదు. ఎవరైనా విసిగిచ్చి కొంతమంది చెప్తే 1-2 సార్లు ప్రయత్నం, ఓహో అమావాస్య రోజు మనకు రావటం లేదు, వదిలేద్దాం. అందరికీ ఉంటుంది అట్లా. అంతే. అమావాస్య రోజు అంటే మనకి నక్షత్రానికి మన రాసులకి ఎవరు అధిపతి? రాజు సూర్యుడు డల్ అయిన రోజు అమావాస్య. ఆటోమేటిక్గా అమావాస్య రోజు జాతకం చెప్పాలనే దానికంటే హ్యాపీగా అమావాస్య రోజు మనకి ఎంతో రకమైన శక్తులు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని సాధన చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు మీకైతే జ్యోతిష్యం చెప్తారు కాబట్టి జాతకం విషయంలో మీరు ఆ జాగ్రత్త నియమము, సామాన్యులకి ఏం నియమాలండి? సామాన్యులకి ఏమీ నియమం అంతే లేదు. కొంతమంది ఇప్పుడు ఏంది అమావాస్య వచ్చింది నాన్ వెజ్ తినము అంటారు, కొంతమంది అమావాస్య వచ్చింది కొన్ని పనులు మేము చేయము అంటారు, కొంతమంది అమావాస్య వచ్చింది పెద్దలకి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి అమావాస్యకి కూడా. అట్లా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఆచారాల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది లక్ష్మీ పూజ చేసుకుంటారు. దీపావళి అమావాస్యకే కాదు, ప్రతి అమావాస్యకి మార్వాడీస్ ఏం చేస్తారు, 2 రోజులు అమావాస్యకి ముందర 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. దీన్ని ఇంకా విద్యారణ్యులు వారు రచించినటువంటి
దాంట్లో చూస్తే మనకి శ్రీసూక్త సంటీకరణ మహాలక్ష్మి సాధన అని ఒకటి ఉంది. అమావాస్య ఆ అమావాస్యకి 2 రోజుల ముందర నుంచి చేస్తారనమాట. అలా 5 రోజులు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సో అట్లా సాధన చేసుకునే వాళ్ళు అమావాస్యకు ఉంది. అమావాస్యకి లక్ష్మీదేవి కటాక్షానికి, లక్ష్మీదేవి వైభోగాన్ని పెంచుకోవడానికి దీనికి సంబంధించిన సాధనలు ఎక్కువ చేస్తారు. ఆ సాధనలు చేయటం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా బలం పెంచుకోవచ్చు. కానీ అమావాస్య గ్రహణం రోజు నిజంగా గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. సో అలా గ్రహణం రోజు మంత్ర సాధనలకి అది సాత్విక దేవతల కన్నా ఉగ్ర దేవతా సాధనలు చాలా మంచివి. అలా ఉగ్రదేవతా సాధనలు చేసుకుంటూ ఉంటే చాలా 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 మంచి ప్రయోజనాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేపు 17వ తేదీ మనకి గ్రహణం అయితే లేదు. భారతదేశం మీద ఎక్కడైనా దాని ప్రభావం లేదు. ఎవరైనా దాని గురించి చెబుతున్నారు అంటే అది వాళ్ళ వివేకానికి విచక్షణకి వదిలేయాల్సిందే. కాబట్టి మనకి ఎక్కడా కూడా దాని ప్రభావం అనేది లేదు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.